వెయ్యేళ్ల కిందట కట్టిన ఆలయం 217 అడుగుల ఎత్తులో ఆలయ గోపురం, గ్రానైట్తో కట్టిన మహాశివాలయం, దేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక ఆలయం. ఇలా ఎన్నో విశేషాలే కాదు, నేలను దాకిన గోపురం మేడ, 20 అడుగులు నందీశ్వరుడు ఆలయం, అడుగడుగున రహస్య సొరంగాలు, నందీశ్వరుడు ఆలయానికి అబ్బురపరిచే చెక్కు చెదరని పెయింటింగ్స్, ఇలాంటి అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. అదే తమిళనాడులోని ఉన్న తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. 1000 ఏళ్ల కిందట చోళులు నిర్మించిన శివాలయం. ఆలయంలోని 29 అడుగుల ఎత్తైన మహాశివలింగం, శివుని ముందు 25 టన్నుల ఏకశిల నంది విగ్రహం, ఈనాటికి చెక్కు చెదరని 13 అంతస్తుల గ్రానైట్ కట్టడం, ఆలయ నిర్మాణానికి 30,000 టన్నుల గ్రానైట్ వాడకం, నాణ్యమైన గ్రానైట్ శిల ఇక్కడిదో అంతు చిక్కని రహస్యం. ఆలయ శిఖరంపై 80 టన్నుల బరువైన ఏకశిల గోపురం, సిమెంటు ఉక్కు వాడకుండా కట్టిన శిల్ప వైభవం, 1000 ఏళ్ల కిందట అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం, నేలను తాకని బృహదీశ్వర ఆలయ గోపుర విమానం నీడ, ఆలయం కింద అబ్బురపరిచే సురంగ మార్గాలు, భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక ఆలయం. తమిళనాడులోని తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో నిర్మించిన ఈ మహాశివాలయం ఇప్పటికి చెక్కు చెదరలేదు. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం నిండా ఎన్నో విశేషాలు, అంతుచిక్కని మిస్టరీలు, వింతలు చాలానే ఉన్నాయి. పూర్తిగా గ్రానైట్ రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. మనకు లభించే శిలలతో అత్యంత కఠినమైన గ్రానైట్ శిల. ఈ శిలలపై అందమైన శిల్పాలు చెక్కడం అంటే అసాధ్యమే కదా. కానీ 1000 ఏళ్ల కిందట ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే దాదాపుగా 30 లక్షల వేల టన్నుల గ్రానైట్ రాయిని వినియోగించి ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా, అడుగడుగున జీవం ఉట్టిపడేలా శిలాలను చెక్కారు అప్పటి శిల్పులు. మానవ నిర్మితమైన అద్భుతాల్లోని మొదటి స్థానంలో ఉంటుంది ఈ బృహదీశ్వర ఆలయం. అంతేకాదు, ఆలయ నిర్మాణానికి ఎలాంటి సిమెంటు, సున్నము కూడా వాడలేరు. ఎక్కడ ఇనుము వాడిన ఆనవాళ్లు కూడా లేవు. కానీ దాదాపు 1000 ఏళ్ల కిందట కట్టిన ఈ శివాలయం ఎన్నో భూకంపాలను, వరదలను, పిడుగులను చూసింది. కానీ వణుకు బెనుకు లేకుండా అలా నిటారుగా 217 అడుగుల ఎత్తులో నిలిచింది. ఈ బృహదీశ్వర ఆలయం విమాన గోపురం, రాజరాజ చోళుడు నిర్మించిన ఈ శివాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శైవ మతాన్ని విస్తరింపచేసిన చోళులు భారీ శివాలయాలను దేశవ్యాప్తంగా తన సామ్రాజ్యంలో నిర్మించారు. అయితే తంజావూరులో నిర్మించిన ఆలయం భూగర్భంలోని రహస్య సొరంగాలు ఉన్నాయి. సుమారు 100కు పైగా సొరంగ మార్గాలు ఆలయం నుండి వివిధ ప్రాంతాలకు ఉన్నాయని, అయితే దీపావళి, శివరాత్రి వంటి పర్వదినాల్లో మాత్రమే రాజులు, రాణులు తమ అంతఃపురం నుంచి ఆలయానికి ఈ సొరంగ మార్గాల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకొని వెళ్ళేవారని చెబుతూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని సొరంగ మార్గాలను కావాలనే పజిల్గా నిర్మించారని, ఎవరైనా ఈ మార్గంలో రాజకోటకు ప్రవేశించాలని భావిస్తే దారి తెలియక అందులోనే చనిపోయేవారని అని అంటారు. ఇప్పటికీ ఆ సొరంగ మార్గాలు ఉండే దారులు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం వాటిని భద్రత కారణంతో మూసివేయడం జరిగింది. కానీ పండగ రోజుల్లో రాజు ఆ మార్గం నుంచే వచ్చి 29 అడుగుల ఎత్తైన శివలింగానికి అభిషేకం చేసేవారని చెప్తారు చరిత్రకారులు. ఆలయ శిఖరంపై 80 టన్నుల విమాన గోపురం నిర్మించడం ఒక ఇంజనీర్ అద్భుతం. అంత ఎత్తుకు 80 టన్నుల బరువు ఉండే శిలను తీసుకెళ్లడమే అసాధ్యం. అలాంటిది ఆ గోపురం కోసం అక్కడికి తరలించి అందంగా చెక్కడం మహా అద్భుతం. అయితే అంత బరువైన ఆలయ గోపురం నిర్మించడానికి ఒక ఆధ్యాత్మిక కారణం చెబుతారు పండితులు. 29 అడుగుల ఎత్తైన మహాశివలింగాన్ని ఏర్పాటు చేయడం వలన గర్భాలయంలోని లెక్కలేనంత పాజిటివ్ ఎనర్జీ తయారవుతుందని, పూజలు చేసే సమయంలో అది రెట్టింపు అవుతుందని, దానిని తట్టుకొని ఆలయ గోపుర మండపం నిలబడేందుకు ఆ 80 టన్నుల గోపురాన్ని నిర్మించారని చెబుతారు ఆ గుడి గురించి తెలిసిన పండితులు. అంతేకాదు, ఇది నిత్యం శివుడు ఉండే మేరు పర్వతాన్ని తలపిస్తుందని చెబుతుంటారు. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ మేరు పర్వతం అంటారు. అంతేకాదు, మంత్రాల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ గుడి నుండి 4 వైపుల భక్తులకు ప్రసరించేందుకు గోపురాన్ని బరువుగా నిర్మించారని చెబుతారు. ఆనాటి శిల్పులు అద్భుతమైన పనితీరు ఆలయంపై చాలా ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆలయాన్ని చాలా విశాలంగా నిర్మించారు.
అక్కడ ఆలయంలో ఎవరైనా మాట్లాడినా అది రీసౌండ్ కూడా రాదు. ఆలయాన్ని అంత విశాలంగా కట్టడంతో పాటు చాలా ఎత్తులోనూ అంత శ్రద్ధ తీసుకున్నారు. అయితే ఆలయం బయట ప్రాకారంలో ఒక చోట టోపీ వేసుకొని టీషర్ట్ వేసుకున్న వ్యక్తి శిల్పం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే 1003వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించడంతో అప్పటి తంజావూరు పర్యాటకులు అయినటువంటి యూరప్ దేశస్థులను చూసి అప్పటికప్పుడు అతని శిల్పాన్ని చెక్కినట్లు చెబుతారు. అయితే బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో ఒక శిల్పం విరిగిపోతే దాన్ని కొత్త శిల్పంతో రీప్లేస్ చేశారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఆలయానికి ఈ గ్రానైట్ శిలలు ఎలా తరలించారు, సిమెంట్ ఉక్కు వాడకుండా ఎలా నిర్మించారు, అప్పటి శిల్పులు భారీ బరువును ఎలా మొయ్యసాగారు, మంత్రాలు చదివి బండరాళ్లను పైకెత్తేశారా, రాళ్లను తేలికగా మార్చే మూలికలేమైనా ఉన్నాయా, అసలు గుడి కట్టేందుకు ఎన్నాళ్ళు పట్టింది, ఆలయం పైన చెక్కిన వందలాది పేర్ల వెనుక మర్మమేంటి అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. నాణ్యమైన గ్రానైట్ శిలలు నిర్మించిన ఈ ఆలయం ఒక అద్భుతం అంటారు. ఈ తరం ఇంజనీర్లు గ్రానైట్ను శకలం చెక్కడమే చాలా కష్టం. సాధారణంగా శిల మాదిరిగా ఈ శిలపై చెక్కడం అంతా తేలిక కాదు. అలాంటి టన్నుల కొద్ది బరువుండే శిలలపై భరతనాట్య భంగిమలు చెక్కడం ఇంకా చాలా కష్టం. ఏమాత్రం తేడా వచ్చినా ఆ శిల్పం పనికి రాకుండా పోతుంది. అంత క్లిష్టమైన పనులు అప్పటి స్థపతులు ఎలా చేశారనేది మాత్రం ఎవరికి అర్థం కాని విషయం. అంతేకాదు ఈ శిలను ఎక్కడి నుండి తరలించారు అనేది కూడా ఒక మిస్టరీని. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి సుమారు 30,000 టన్నుల గ్రానైట్ను వాడారు. కానీ అసలు తమిళనాడు తంజావూరు పరిసరాల్లో సుమారు 75 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా గ్రానైట్ క్వారీలు లేవు. మరి ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ శిలలు ఎక్కడి నుంచి తరలించారు అనేది ఎవరికి అంతు చిక్కని విషయం. ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అయితే ఆలయం దగ్గర నుండి 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3 ప్రాంతాల నుంచి గ్రానైట్ శిలలు తెప్పించారు అంటారు. తిరుచనాపల్లి, నట్టమలె కొండల నుండి గ్రానైట్ శిలను తెప్పించి ఉంటారని. అయితే భారీ శిలను తరలించడానికి ఇప్పటిలాగా క్రేన్లు లేవు, రోడ్లు మార్గాలు కూడా లేవు. ఈ శిలను తరలించడానికి వాహనాలు కూడా లేదు. అయితే ఇడ్ల బండ్లు, ఏనుగుల సహాయంతో బండరాలను ఆలయ ప్రాంగణంలోకి తరలించినట్లు చెబుతారు. ఇందుకోసం భారీ కాయులైన మనుషులతో పాటు ఏనుగులను 5,000 గుర్రాలను వినియోగించారని ఒక అంచనా. అప్పటి రాజ్యంలో ఏనుగులను, గుర్రాలను విరివిగా ఉపయోగించేవారు. యుద్ధాల కోసం ఒక బలగం ఉండే, ఇలాంటి పనుల కోసం మరో బలగం ఎప్పుడు సిద్ధంగా ఉండేదని, అలాంటి ఏనుగులతోనే ఈ పని చేశారని చరిత్రకారుల అంచనా. ఒకవేళ ఇది నిజమైన ఈ గ్రానైట్ శిలలు తరలించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. 1003లో మొదలైన ఆలయం నిర్మాణం నాటికి పూర్తయినట్లు అప్పుడు చిక్కిన శాసనాల ద్వారా తెలుస్తుంది. అంటే నిర్మించినట్టు తెలుస్తుంది. మరి ఈ గ్రానైట్ రాళ్లను తరలించడానికి ఎంతకాలం పట్టింది, అలా తెచ్చిన రాళ్లను శిల్పులు చెక్కడానికి ఎంత సమయం పట్టింది, వాటిని 217 అడుగుల ఎత్తుకు ఎలాంటి క్రేన్లు సహాయం లేకుండా బండరాలను అంత ఎత్తుకు ఎలా తరలించారు, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఈ ఆలయంలోనే ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనేది మాత్రం ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. అయితే స్థానిక మాత్రం కొన్ని కథల ప్రచారంలో ఉన్నాయి. గుడి చుట్టూ మట్టి పోసి దానిపై చుట్టూ ఘాట్ రోడ్లను ఏర్పాటు చేసి ఏనుగులు, గుర్రాల సాయంతో చుట్టూ తిరుగుతూ కొండలు ఎక్కినట్టుగా ఆలయం పైకు బండరాలను తరలించేవారని చెబుతున్నారు. అంతేకాదు గోపురం పైన ఉన్న ఏకశిలలను పైకి తరలించి పైనుంచి చెక్కుతూ కిందికి వచ్చారని మరికొందరు చెబుతుంటారు. ఇలా బరువైన బండరాలు 217 అడుగుల ఎత్తుకు ఎత్తారని స్థానికులు చెబుతున్నారు. అయితే శివభక్తులు చెప్పే వాదన మరోలా ఉంది. ఎంత బరువైన శిల అయినా సరే భక్తితో ఎత్తితే గాలిలో లెగుస్తుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రకాల మంత్రాలు చదివితే అవి సమాంతరంగా గాలికో లేస్తాడని, అలాంటి మంత్రాలతో బండరాలను గాలికో తేలేలా చేశారని చెబుతుంటారు శివభక్తులు. ఈ వాదనకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఇదంతా కట్టుకథ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో ఏదో సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ శిల్పాలను చెక్కిన తరువాత పైకి ఎత్తారనేది మాత్రం వాస్తవం. ఇక శిల్పాలను చెక్కిన తరువాత వాటిని ఎలాంటి సిమెంట్, ఉక్కు కూడా వాడకుండా అత్యంత నైపుణ్యంతో అమర్చారు. అలనాటి ఇంజనీర్ల ప్రతిభ
ఈనాటి తరాన్ని అబ్బురపరిస్తూనే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోని అంత పెద్ద ఆలయాన్ని కేవలం 7 ఏండ్లలో ఎలా కట్టారు అనేది మాత్రం ఇప్పటికంతు చిక్కని రహస్యంగానే ఉంది. ఇప్పుడు పక్కన చూసారా, ఇది చండీశ్వర స్వామి యొక్క ఆలయము. చండీశ్వర స్వామి అంటే ఆయన ఒక మహాభక్తుడు. స్వామివారి ప్రసాదం ఏదన్నా కానీ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఆయనకు చెప్పిన తర్వాతనే తీసుకోవాలి. చిటికెల చండీశ్వరుడు అని అంటారు. స్వామివారి ఆలయం పక్కనే సోమసూత్రం దగ్గర, మన బ్రహ్మసూత్రం దగ్గరనే ఉంటాడు. అందరూ ఈ ఆలయం గురించి ఒకటి ఏంటంటే, ఈ ఆలయం యొక్క గోపురం మీద కింద పడదు అని అంటారు. కాకపోతే ఆలయం యొక్క గోపురం అంటే కిందికి మీద దాకా గోపురం అంటారు. గోపురం నీడ పడుతుంది, బయట కిందికి పడుతుంది. కానీ పైన ఉన్న చూసారా, పైన నీడ అనేది కిందికి పడదు అన్నట్టు. అంటే ఆ పైన నీడ ఎప్పుడైనా సరే కింద ఉన్న నీడకు చుట్టూలో మధ్యాహ్నం చూస్తే ఆ నీడ దాని మీదే పడుతుంది. వేరే యాంగిల్లో చూసుకుంటే, సైడ్ యాంగిల్లో చూసుకుంటే నీడ అనేది సైడ్కి పడుతుంది. కానీ ఆ పైన ఉన్న గోపురం నీడ అంటే కలశం ఉంచుడు, ఆ నీడ మాత్రం కింద పడదు, అంతే. న్యాచురల్ పెయింటింగ్స్ తంజావూరులో విడచ్చు. గోడల పైన న్యాచురల్ పెయింటింగ్స్ అంటే ఆకుల రసంతో కానీ కొన్ని ఐటమ్స్ తోటి న్యాచురల్ పెయింటింగ్ అనేది చేసారు. ఆ పెయింటింగ్ ఏదో చూస్తా, కాకపోతే ఏంటంటే అది కొద్దిగా డ్యామేజ్ అయింది, అయినా పర్లేదు చూడొచ్చు. కనిపిస్తుందా, ఇది న్యాచురల్ పెయింటింగ్ అంటే ఎటువంటి కెమికల్ లేకుండా వేసిన బొమ్మలు అన్నట్లు. ఇవన్నీ శివలింగాలు. అంటే ఆలయం చుట్టుప్రక్కల మొత్తం శివలింగాలే ఉంటాయి. మీకు ఒకటి చూపిస్తా చూడండి. అది పెద్దగా మనం ఇంట్లో వాటర్ ఏ విధంగా స్టోర్ చేసుకుంటాం ఆ విధంగా ఉంటుంది. చూడండి, పెద్ద బండలాగా కొడుతుంది. బండ చూడండి ఎంత పెద్ద అందులో కూడా హోల్. నాకు తెలిసి ఇక్కడ వాటర్ అనేది స్టోర్ చేసేవాళ్ళు. అక్కడ చిన్న హోల్ ఉంది, వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళు కావచ్చు. అప్పట్లో వర్క్ చేసినప్పుడు, కన్స్ట్రక్షన్ కట్టినప్పుడు ఇది చేసినట్టు చూసుకోవచ్చు. నృత్య కళలు, నటరాజస్వామి నృత్య కళలు కానీ, నాట్యం నేర్చుకునే వాళ్ళ నృత్య కళలు ఉంటాయి కదా, ఆ 108 కళలు ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాం. కానీ ఏదైనా సరే మీరు వచ్చినప్పుడు తప్పకుండా దూరం నుంచి చూసి ఉండండి, ఎందుకంటే ఏమి ఉంటుంది, ఖరాబ్ అవ్వదు. చూసుకోవచ్చు. ఇవన్నీ నేను పెయింటింగ్ అన్నా చూడు, ఈ బాబాయ్ పెయింటింగ్స్. కానీ ఇప్పుడు ఏర్పడతలేదు. 1950s. అంత అద్భుతంగా వేసారు పెయింటింగ్స్, చూసుకోవచ్చు. ఇలా ఉండే ఆదాయం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినట్లే. ఇవన్నీ పెయింటింగ్స్, దేన్ని కూడా టచ్ చేయదు. చూసుకున్నట్లయితే ఆలయం చుట్టూ ఉన్న మండపంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. అందులో కొన్ని డ్యామేజ్ అని ఉన్నాయి, కానీ వాటిని మాత్రం స్టోరేజ్ అయితే చేసారు ఎటు పోకుండా. చాలా బాగున్నాయి, చూడవచ్చు, వర్తే. అయితే ఆలయంలో చిన్న చిన్న టెక్స్చర్ కూడా చాలా బాగా చెక్కారు, చూసుకోవచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ అంటే అభిషేకం చేసిన నీరు కానీ, వర్షం పడ్డ నీరు కానీ ఎంత అందంగా వేసారంటే ఫౌంటైన్ లెక్క వేసారు, చూసుకోవచ్చు. అభిషేకం చేసిన నీళ్ళు అక్కడికి వస్తాయి, ఇందులో పడతాయి, ఇందులోకి వెళ్ళి ఇలా బయటకు వెళ్ళిపోతాయి. ఇది చూసుకున్నట్లయితే డ్రైనేజ్ డైరెక్ట్ అవుట్ సైడ్ డ్రైనేజ్కి వెళ్ళిపోతాయి. అయితే ఒకటి ఏంటంటే, తంజావూరులో ఉన్న బృహదీశ్వర స్వామి విగ్రహము మన తెలంగాణలో ఉన్న వేములవాడ రాజన్న అని అంటారు అని అన్నారు. అప్పట్లో చోళరాజు మన తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు అయితే వేములవాడ క్షేత్రాన్ని దర్శించిండు. అప్పుడు అది ఈ విగ్రహం అనేది నచ్చి తీసుకొని వచ్చేసిండు అన్నమాట. వచ్చేసి ఇక్కడ తంజావూరులో ఈ బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్టాపన చేసిండు. మీరు చూసుకున్నట్లయితే మన వేములవాడలో ఉన్న భీమేశ్వర ఆలయంలో చూసుకుంటే శివలింగము, ఈ శివలింగం సేమ్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా పెద్ద ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకసారి చూడండి. అయితే మళ్ళా మారుతాం చూడు,
ఎందుకు ఆడతామంటే అప్పట్లో ఈ చోళరాజు మన శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు కదా, మా శివలింగం మాకే కావాలని పువ్వులన్నీ సేకరించి పూలతోటి బతుకమ్మను వేర్చి దానిపైన పసుపుతో గౌరవం చేసి అప్పట్లో పాటలు పాడుకుంటూ చేసేవారట. కానీ అయినప్పటికీ కూడా ఆ విగ్రహాన్ని తీసుకురాలేకపోయిండు. అప్పటి నుంచి అనాది కాలంలో ఈ బతుకమ్మని మనము పండగగా ఒక ఉత్సవంగా పెద్ద గ్రాండ్గా చేసుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు అందరూ పాటలు పాడడం బంద్ చేసి డీజే పాటలకు వాటికి డ్యాన్స్ చేస్తూ ఉండిపోతారు. ఎంతైనా మన కల్చర్ కదా, కాపాడుకోవాలి. మన కల్చర్ని మనమే పాడు చేసుకోండి, ఎంత బాగుంటుందా. అయినా నీ తంజావూరులో ఉన్న శివలింగం మీరు భీమేశ్వర ఆలయం వెములవాడలో సేమ్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేసినప్పుడు తప్పకుండా చూడండి.